హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మని ఉసిరికాయల పచ్చిమిరపకాయల పచ్చడి. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. రోటీలో, అన్నంలో దేంట్లోకైనా తినొచ్చు. వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిలవ కూడా ఉంటుంది. ఈ పచ్చడి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. అన్నీ తొడిమలు తీసుకొని 2 ముక్కలుగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 12 మిరపకాయలు తీసుకున్నాను. కొంచెం ఘాటుగానే ఉన్నాయి మిరపకాయలు. మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎక్కువ తింటే ఎక్కువే వేసుకోవచ్చు. స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను పచ్చెనగపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులోకి మిరపకాయలు కూడా వేసి వేపుకోవాలి. స్టవ్ లో మీడియం ఫ్లేమ్లో వేసి వేపుకోవాలి. ఇందులోకి ఒక గుప్పెడంతా కరివేపాకు వేసి వేపుకుంటున్నాను. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేగాల్సిన అవసరం లేదు. ఒకసారి వేడి మీద అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఇలా కాడలతో తెంపి వేసుకుంటే వేడి మీద కొంచెం మెత్తపడిపోతుంది. కొత్తిమీర వేగాల్సిన అవసరం లేదు. ఇలాగుంటేనే బాగుంటుంది. ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను. నేను 10 ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ ఉసిరికాయలు కడిగి ఆరబెట్టుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నటి ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కలు కూడా వేసి వేపుకోవాలి. లో మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇలా ముక్క గరిటెతో కట్ చేస్తే కట్ అవ్వాలి. అప్పుడు ఉడికిపోయినట్టు. దీంట్లోకి కొద్దిగా పసుపు వేసి వేపుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మెత్తగా అయిపోయాయి ముక్కలు. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సరిపడా ఉప్పేసి మిక్సీ పట్టుకుంటున్నాను. పచ్చడి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి పోపు వేసుకుంటున్నాను. ఇందులోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేపుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రుబ్బుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి కనుక రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉసిరికాయలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.